నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియోలో నేను పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అంటే దీనికి స్పెషల్గా ఏమైనా కోడ్స్ ఉన్నాయా లేదా దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా, అసలు ఉంటే ఆ కోడ్ ఏంటి, ఏ విధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఒకవేళ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, చెయ్యకపోతే వచ్చే నష్టాలు ఏంటి, మీరు కానీ ఫెసిలిటీస్ ఫీల్డ్లో మెయింటెనెన్స్ ఫీల్డ్లో కనుక వర్క్ చేస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. సో టాపిక్లోకి వెళ్తే, ఇవాళ రేపు ఎంటైర్ కంట్రీ మొత్తం ఎక్కడ చూసినా కూడా మీకు ప్రతి ప్లేస్లో లైక్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్, అలాగే కార్పొరేట్ ఆఫీసెస్, మల్టీప్లెక్సెస్, థియేటర్స్, మాల్స్, ఇలా ప్రతి ప్లేస్లోనూ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నవి మ్యాండేటరీగా ఉంటున్నాయి. సో అలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఎలాగ వర్కింగ్ కండిషన్లో దాన్ని మెయింటైన్ చేస్తే అవి ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి అన్న దాని మీద ఈ వీడియో అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రీఫిల్లింగ్ చేయడానికి, అలాగే దాన్ని ప్రెజర్ టెస్ట్ చేయడానికి మనకి ఐఎస్ కోడ్ అయితే ఉంది. అది ఏంటి అంటే IS 2190/2024. ఈ కోడ్లో చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పారు ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్కి రీఫిల్లింగ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్కి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రెజర్ టెస్ట్ చేయాలి అన్నది వాళ్ళు ఆ కోడ్లో క్లియర్గా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే, ఇప్పుడు స్టోర్డ్ ప్రెజర్ పౌడర్ టైప్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని 5 ఇయర్స్కి ఒకసారి రీఫిల్లింగ్ చేయాలి, అలాగే 5 ఇయర్స్కి ఒకసారి ప్రెజర్ టెస్ట్ చేయాలి. అలాగే పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మెకానికల్ ఫోమ్ కానీ, వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, క్యాటరేజ్ కానీ, స్టోర్డ్ ప్రెజర్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎవ్రీ 3 ఇయర్స్కి ప్రెజర్ టెస్ట్ చేయాలి, అలాగే ఎవ్రీ 3 ఇయర్స్కి రీఫిల్లింగ్ చేయాలి అన్నది అయితే IS 2190/2024 అప్డేటెడ్ లేటెస్ట్ వెర్షన్ మనకి కోడ్ అయితే మనకు చెప్తోంది. అలాగే క్లీన్ ఏజెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని 5 ఇయర్స్కి ఒకసారి ప్రెజర్ టెస్ట్ చేయాలి, అలాగే 5 ఇయర్స్కి ఒకసారి దాన్ని రీఫిల్లింగ్ అయితే చేయాలి. కాబట్టి ఈ IS స్టాండర్డ్ ప్రకారం, ఈ IS కోడ్స్ ప్రకారం పీరియాడికల్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని మనం రీఫిల్లింగ్ చేయించుకోవాలి, ప్రెజర్ టెస్ట్ చేయించుకుంటే ఒక కండిషన్లో ఉంటే, గుడ్ కండిషన్లో ఉన్నప్పుడే మనం ఫైర్ని విత్ ఇన్ ద టైంలో దాన్ని ఎక్స్టింగ్విష్ చేసి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కంట్రోల్ చేయగలుగుతాం. అదర్వైజ్ లేదంటే అవి ప్రాపర్గా వర్క్ చేయవు. అలా ఒకవేళ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే లాసెస్ ఏంటి అంటే, అవి రైట్ టైంలో వర్క్ చేయకపోవడం, అలాగే క్విక్గా డీప్రెజర్ అయిపోవడం, అలాగే దాని బాడీ స్ట్రెంగ్త్ని కోల్పోయి వీక్గా ఉన్న ప్లేస్ నుంచి అది లీక్ అవ్వడం, ఇలా జరగడానికి కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి కోడ్ ప్రకారం ప్రాపర్గా పీరియాడికల్గా టైం టు టైం దాన్ని రీఫిల్లింగ్ చేయించుకోండి, అలాగే టైం టు టైం దాన్ని ప్రెజర్ టెస్ట్ కూడా చేయించుకుంటే లాంగ్ రన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అయితే వస్తాయి. ఇది కోడ్ ప్రకారం ఈ 5 ఇయర్స్ ఒక్కసారి చేయిస్తే సరిపోతుందా అంటే, స్టోర్డ్ ప్రెజర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి గేజెస్ అన్న ఉంటాయి. ఆ గేజ్ ఎప్పుడైనా మీకు రెడ్లోకి డ్రాప్ అయిందంటే అప్పుడు కూడా మీరు రీఫిల్లింగ్ చేయించుకోవాలి. ఎక్కడైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కంటిన్యూస్గా లీక్ అవుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని రీఫిల్లింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు ఎక్కడైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ వెయిట్ చూసుకున్న కొన్ని సందర్భాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరు వెయిట్ చూసుకుంటే, కానీ మనకు అది తెలియదు. అలాంటప్పుడు మీరు పీరియాడికల్గా వెయిట్ చెక్ చేసినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో 4.5 kgs ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాల్సిన వెయిట్ కన్నా, గ్రాస్ వెయిట్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నది రీఫిల్లింగ్ చేయించుకోవాలి. ఒక కోడ్ ప్రకారం టైం టు టైం చేయించుకోవాలి. ఈ లోపల ఇన్ కేస్ ఏదైనా ప్రెజర్ డ్రాప్ అయినా, ఏదైనా లీక్ అయినా కూడా వాటిని మనం రీఫిల్లింగ్ చేయించుకోవాలి. అంటే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, గేటెడ్ కమ్యూనిటీ, హై రైజ్ అవ్వచ్చు, లేదంటే స్టాండ్ అలోన్ అవ్వచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్, ఎక్కడైనా సరే మీరు ఉంటున్న ప్లేస్లో మోర్ దాన్ 50 ఎక్స్టింగ్విషర్స్ కనుక ఉంటే, నా సజెషన్ ఏంటంటే మంత్లీ 2 times అయినా దీని కండిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మోర్ దాన్ 100 ఎక్స్టింగ్విషర్స్ కానీ, 50 to మోర్ దాన్ 100 ఉంటే కనుక, 100 and above ఉంటే కనుక మీరు మంత్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కండిషన్ అన్నది చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, కొన్ని సందర్భాల్లో హోజెస్లో ఇన్సెక్ట్స్ అన్ని దూరి బ్లాక్ చేస్తాయి హోజ్ని, అంటే అందులోంచి పౌడర్ కానీ వాటర్ కానీ బయటికి రాకుండా హోల్డ్ చేస్తాయి. కాబట్టి ఏంటంటే మనం పీరియాడికల్గా చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ నోటీస్ చేయగలుగుతాం. ఈ ఎక్స్టింగ్విషన్ రైట్ కండిషన్లో ఉంచుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్. మంత్లీ ఒకసారి చెక్ చేసేటప్పుడు ఏంటంటే దాని ప్రెజర్ గేజ్ ఎలా ఉంది, దాని వెయిట్ ఎలా ఉంది, అలాగే ఎక్కడైనా లీక్ ఉందా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది పౌడర్ టైప్ ఎక్స్టింగ్విషర్కి ముఖ్యంగా దాన్ని ఒకసారి
అండ్ డౌన్స్ ఒకసారి షేక్ చేస్తే గ్రాన్యూల్స్ ఉంటాయి పౌడర్లో, అవి ఎక్కడ కూడా మీకు బాల్స్ కింద రావడం అలాంటివి జరగకుండా అది ఎప్పుడు కూడా చాలా స్మూత్గా దాని నేచురల్ కండిషన్లో అవి ఉండి మనకి విత్ ఇన్ ద టైం మనకి ఉపయోగపడతాయి. అలాగే హోజెస్ లోపల ఏమైనా కానీ ఇన్సెట్స్ లోపల అంటే లోపల ఇరుక్కుపోయినా కూడా అవి మనం చూసినప్పుడు హోజ్లోంచి ఆ టైంలో చెక్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా నోటీస్ చేయగలుగుతాం, దాన్ని క్లియర్ చేయగలుగుతాం. అలాగే ఇవన్నీ చెక్ చేసి దీనికి ఒక సర్వీస్ ట్యాగ్, మంత్లీ చెకింగ్ ట్యాగ్ కూడా మనం దాన్ని రాసి దానికి పెట్టాలి. అదే రికార్డ్ పర్పస్ ఉంటుంది, మీరు చెక్ చేశారన్న దానికి ఒక రికార్డ్ ఉంటుంది. ఎందుకు ఎక్స్టింగ్విషర్ ఇంత చేయాలి అంటే నా పర్సెప్షన్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది లోడ్ చేసిన గన్ లాంటిది. సడన్గా ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే క్విక్గా ర్యాపిడ్ స్పీడ్లో మన దాన్ని ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఫైర్కి గోల్డెన్ పీరియడ్ ఉందని నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ గోల్డెన్ పీరియడ్ 2 to 5 minutes లోపు ఉంటుంది. ఇలాంటి వాటికి మాత్రం ఈ పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నవి యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి ఎంత వరకు వర్కింగ్ కండిషన్లో ఉంటే మనకి అంత యూజ్ అవుతాయి. చాలా మంది వెండర్స్ ఏంటంటే రీఫిల్లింగ్ చేసిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీద 1 year కానీ 2 years కానీ నెక్స్ట్ రీఫిల్లింగ్ డేట్ వేస్తారు. బట్ మీరు క్లియర్గా డీటెయిల్గా మీరు ఆన్లైన్లో మీరు సెర్చ్ చేస్తే మీకు IS 2190/2024 గైడ్ లైన్స్ అయితే దొరికితే దాని ప్రకారం మీరు వెండర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్లియర్గా యాజ్ పర్ ద కోడ్ ప్రకారం మీరు రీఫిల్లింగ్ చేయించుకోండి. ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఎక్స్టింగ్విషర్ 5 years వరకు దాన్ని మనం టచ్ చేయక్కర్లేదు. పీరియాడికల్గా మంత్లీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసేటప్పుడు దాని హోజెస్ కండిషన్ కానీ బాడీ కానీ ఎక్కడ లీక్స్ ఉన్న ప్రెజర్ గేజ్ కండిషన్ ప్రకారం చెక్ చేసుకోండి. మీకు ఎక్స్టింగ్విషర్ ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని అన్నెసెసరీగా ఏ సందర్భం లేకుండా దాన్ని ఒక టాయ్ లాగా, ఆడుకునే బొమ్మలాగా దాన్ని మిస్యూజ్ చేస్తుంటారు కాలేజెస్లో కానీ, లేదంటే ఎక్కడైనా మనం మాల్స్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని నొక్కడం కానీ, ఏదైనా థియేటర్కి వెళ్ళినప్పుడు దాన్ని, లేదంటే మీరుంటున్న కమ్యూనిటీస్లో, రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అయితే మీరుంటున్న కమ్యూనిటీస్లో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మిస్చీఫ్ యాక్టివిటీ వల్ల రియల్ టైంలో యూజ్ అవ్వాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ అవ్వదు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ లేదంటే ఎవరైనా కన్సర్న్ పర్సన్స్ పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేయాలి. దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని అలాగ వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆపగలిగితే కనుక వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళలో ప్రాపర్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు దీని మీద ఒక ఐడియా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి మిస్చీఫ్ యాక్టివిటీస్ కానీ మిస్యూజ్ చేయడం కానీ జరగకుండా అయితే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తే చాలా ఓల్డ్ కమ్యూనిటీస్లో, కొన్ని ఓల్డ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్, అలాగే ఓల్డ్ పెట్రోల్ బంక్స్, చాలా పెట్రోల్ బంక్స్లో, అలాగే ఓల్డ్ థియేటర్స్లో ప్లంజర్ టైప్ ఎక్స్టింగ్విషర్స్ లైక్ సోడా టైప్ ఎక్స్టింగ్విషర్స్ అని అంటారు, వీటిని యూజ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాలు అంటే అవి ఏంటంటే పైన ఒక చిన్న జస్ట్ ఒక బటన్లా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నది మనకి యాక్టివేట్ అవుతుంది. సో ఇవి యాక్చువల్గా ఏంటంటే చాలా కాలం క్రితమే ఈ ఎక్స్టింగ్విషర్ అన్సేఫ్ అని చెప్పి దాన్ని కంప్లీట్గా ఆపేశారు. మీ కమ్యూనిటీలో ఇంకా అలాంటి ఓల్డ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కనుక మీ కమ్యూనిటీలో ఉంటే ప్లీజ్ ఇమ్మీడియట్గా దాన్ని మొత్తం టోటల్గా రిమూవ్ చేసి స్టోర్డ్ ప్రెజర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ స్టోర్డ్ ప్రెజర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయడం చాలా ఈజీ, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే ఎటువంటి ఇంజూర్ జరగదు దానివల్ల. ఎటువంటి అంటే అంటిల్ మీరు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అవి ఖచ్చితంగా అది వర్క్ చేయకపోవడం అయితే ఉండాలి, కానీ మీరు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక ఆ ఎక్స్టింగ్విషర్ ప్రాపర్గా యూజ్ అవుతాయి. ఈ ప్లంజర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సోడా యాసిడ్ టైప్ అని కూడా అంటారు. అవి ఏంటి అంటే మనకి పైన ఒక చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ని ఫోర్స్గా ప్రెస్ చేయాలి. అప్పుడు లోపల ఉన్న క్యాటరేజ్ బరస్ట్ అయ్యి అక్కడ మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీడియా ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఈ టైంలోనే ఎక్స్టింగ్విషర్ బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్గా స్టోరేజ్ ప్రెజర్ తోటి రీప్లేస్ చేయండి, మీరు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఎమర్జెన్సీలో మీకు ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఇవి ఈ ప్లంజర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రాపర్గా యూజ్ చేయకపోయినా మీరు పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు అనిపించవచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వచ్చే లాస్ ఏంటి అంటే కనుక అది వర్క్ చేయాల్సిన సందర్భాల్లో వర్క్ చేయకపోవడం. మీరు గుర్తుపెట్టుకోండి, ఫైర్కి గోల్డెన్ పీరియడ్ ఉంటుందని నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఫైర్కి గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది 2 to 5 minutes. ఇది రైట్ టైంలో కనుక ఈ ఎక్స్టింగ్విషర్ పని చేయకపోతే
మీరు ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, అది ఆల్రెడీ డీప్రెజర్ అయిపోవడం వల్ల కానీ, మీరు చెక్ చేసుకోకపోవడం వల్ల కానీ, సో ఇలాంటి సందర్భాల్లో కనుక మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీ కమ్యూనిటీలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఉంటే ఆ టైంలో రైట్ టైంలో వర్క్ చేయదు. దానివల్ల ఏంటంటే ఒక నార్మల్ ఫైర్ అబ్నార్మల్ గా మారి సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేయడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.